తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందుకే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మనస్తాపంతోనే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, నా రాజీనామా విషయం చంద్రబాబుకు పంపించారని తెలిపారు. తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ క్యాడర్ కోరుతున్నారని, లోకేష్కు 20 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని కూడా కాసాని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు చెప్పారు. కొన్నేళ్లుగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు చెప్పిన మాట వినగానే ఏం అనాలో నాకు తెలియడం లేదన్నారు. నేను రాకముందే తెలంగాణ టీడీపీ బలంగా లేదు, కార్యకర్తలు మాత్రం పోటీ చేయాలనే బలమైన ఆకాంక్ష వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నవారికి అన్యాయం చేయడం సరైనది కాదు, పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న చిన్న చిన్న పార్టీలు కూడా అభ్యర్థులు నిలబెడుతున్నాయి అని కాసాని తన ఆవేదన వ్యక్తం చేశారు. 30 మంది అయితే మేము ఆల్రెడీ తయారు చేసినాడు. చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఎంక్వైరీ కూడా చేసిండు, వాళ్ళ పూర్వపరాలు తెలుసుకుండు. అవన్నీ కూడా మీ దగ్గర రెడీ ఉన్నాయి. మిగతా లిస్ట్ 67 మంది ఉంది, 87 మందిది. మీరు కూర్చొని, ఎందుకంటే ఇట్లా వచ్చి 5 నిమిషాల్లో పోయేది కాదు, ఓ 2-3 గంటలు అయితే కూర్చొని మనం నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పిన జ్ఞానేశ్వర్. తెలంగాణ మొత్తం తిరుగుదామని నేనున్నా, భయపడద్దు, అన్ని కాన్ఫరెన్సులు తిరుగుతా, తెలుగుదేశం తడాకా ఏందో చూపెడదామన్నాడు. ఇప్పుడు చూపెట్టలేదు అంటే నేను ఏమన్నా పిల్లల పరాక్షం అయిపోయింది. ఇది ఇప్పుడు పోరాటంలో బీదవాళ్ళు తయారయ్యారు. 20 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు మేము తెలుగుదేశం బీఫామ్ వస్తే మేము చేస్తాం, ఇంతో అంతో 4 పైసలు సంపాదిస్తాం.